రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21వ తేదీన తెల్లవారుజామున కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రగతి ట్రేడర్స్లో జరిగిన 50 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 మంది గ్యాంగ్కి సంబంధించిన సభ్యులు ఈ చోరీకి పాల్పడినట్టుగా తెలిపారు. గతంలోనే ఈ గ్యాంగ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారని, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. చోరీకి పాల్పడక ముందు 2 నెలల కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఏ కంపెనీలో నగదు ఎక్కువగా వెళుతుందోనన్న విషయాన్ని రెక్కివేసి 11 మంది చోరీ కేసులు నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. వీరిలో ప్రధానంగా 9 మంది దొంగతనానికి పాల్పడినట్టుగా, వారికి 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా ఉన్నట్టు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్లో ఇన్నోవా కారు తీసుకుని దానికి ఫేక్ నెంబర్ ప్లేటు పెట్టి పక్కగా డబ్బులు ఉన్నాయన్న విషయాన్ని గమనించి దొంగతనానికి పాల్పడినట్టుగా తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుంచి సుమారుగా 16 లక్షల నగదు దొంగతనానికి ఉపయోగించిన ఒకటి ఇన్నోవా, ఒక బైక్ స్వాధీనం చేసుకున్న డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో ఈ గ్యాంగ్ చోరీ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. కంపెనీ యజమానికి నిర్లక్ష్యం కూడా ఉందని, బీరువాలో నిర్లక్ష్యంగా 50 లక్షలు ఉంచడంతో ఐటీ డిపార్ట్మెంట్కి రాయడం జరిగిందని అన్నారు. మిగిలిన 7 నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళటము, 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవటం జరిగింది. కానీ చేసిన విధానము, తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్గానే అనుకున్నాము. అప్పుడు సిసిఎస్ మన టీం, సైబరాబాద్ సిసిఎస్ వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని ఈ కేసు ఈ 10 daysలో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్గా ఈ గ్యాంగ్లో 11 మంది ఉన్నారు. 2 ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవటం జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 16 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దీంట్లో నెట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాము.